అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇది వచ్చేసి ఫ్రైడే వీడియో అండి, శివరాత్రి రోజు వీడియో. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే హ్యాపీ ఉమెన్స్ డే అండి. లేడీస్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మీరు లైఫ్లో అనుకున్నవన్నీ సాధించాలనుకుంటున్నారా? ఏం ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మీ లైఫ్లో మీరు ఎక్కడ ఉన్నారు? మీ గోల్స్ రీచ్ అయ్యే స్టేజ్లో ఉన్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా దగ్గరికి వచ్చేసరికి నేను యూట్యూబర్ని కాదండి, ఏదైనా ఇన్కమ్ సోర్స్ చూద్దాం అనుకున్నాను. సో నాకు ఇంకేం ఆప్షన్ కనిపించలేదనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ అవి కూడా నాకు సెట్ అయ్యేవేం లేవన్నమాట. నేను అంతకుముందు జాబ్ చేస్తుండే, తర్వాత మానేశాను. పాప పుట్టాక గ్యాప్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను వెళ్ళలేను కదా. అలాగే జాబ్ చేసే టైం కూడా అంత ఉండదు నాకు. హార్డ్లీ పాప స్కూల్కి వెళ్ళినప్పుడు 3-4 అవర్సే ఉంటుంది. అది జాబ్కి సెట్ అవ్వదు కదా. అందుకని నేను ఇలా యూట్యూబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మానిటైజ్ అయిపోయిందా అని అడుగుతారేమో. ఇంకా అవ్వలేదండి. ఇంకొక 1 వీక్ 10 డేస్లో అయితే అయిపోతుంది. మోస్ట్లీ మీరు చూస్తున్నందువల్ల నా ఛానల్ అయితే మానిటైజ్ ఇంకొక 1 వీక్ 10 డేస్లో అయిపోతుంది. అయిపోయినప్పుడు ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను. ఛానల్ స్టార్ట్ చేసి అయితే దగ్గర 1 ఇయర్ అవుతుందండి. కానీ వీడియోస్ అయితే 150 అప్లోడ్ చేశాను. సో నేను వర్క్ చేసింది అయితే 150 డేసే అనమాట యూట్యూబ్ కోసం. ఓకే కదా, ఓకే అని నేను అనుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఇంక ఇక్కడ వీడియోలోకి వచ్చేస్తే నేనైతే ఈరోజు పూరీ కర్రీ చేద్దాం అనుకున్నామండి. శివరాత్రి కదా, కొంచెం ఫాస్టింగ్లా కాకపోయినా రైస్ వదిలే అనుకున్నాము. ఇంక అందుకని చెప్పేసి పూరీ కర్రీ టిఫిన్కి అదే, మా హస్బెండ్ బాక్స్లో కూడా అదే పెట్టేయమన్నారు. ఇంక అందుకని పొద్దున్న హడావిడి లేదనమాట. పూరీ చేసేయటమే కదా. కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఆఫ్ చేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి పైనాపిల్ కట్ చేస్తున్నానండి. పైనాపిల్ తీసుకొచ్చి కూడా 2 డేస్ అయింది. మీరు ముందు బ్లాగ్లో చూసుంటారు. ఫ్రూట్స్ తీసుకొచ్చినప్పుడు పైనాపిల్ కూడా తెచ్చారు. ఇంకా నేను అది కట్ చేయకుండా అలాగే పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ఇన్ డేస్ ఉంచుదాం, 2 డేస్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కట్ చేస్తున్నాను. ఇది కటింగ్గా కొంచెం ఇబ్బంది ఉంటుందండి. చాలామంది చూపిస్తున్నారు పైనాపిల్ కటర్ అని. అదేమన్నా ఆర్డర్ చేద్దామేమో అనుకుంటున్నాను అమెజాన్లో. ఇంకా చూడాలి, అదేమన్నా యూస్ఫుల్ ఉంటే అదొకటి ఆర్డర్ చేయాలి. ఎప్పుడో ఒకసారి తెస్తాం కదా, మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది అట్లా. ఇంకా నిన్న కొన్ని వీడియోస్ చూశానండి. అవైతే ఏమంటారు, నా మనసుని కదిలిచ్చాయి, ఎమోషనల్లీ కనెక్టెడ్ అని చెప్పాలి. అలాంటిది మీతో షేర్ చేసుకుంటాను. నిన్న అంటే 2 ఛానల్స్ అయితే నాకు రికమెండ్ అయినాయండి, కొత్త ఛానల్స్. యూట్యూబ్ మనం చూస్తూ ఉంటే మనకి హోమ్ బార్లో మనకి సజెస్ట్ చేస్తాయి కదా, అలాంటివి నిన్న 2 వచ్చాయండి. నేను పలానా ఛానల్ అని మెన్షన్ చేయట్లేదు. మీకు టైం ఉంటే మీకు రికమెండ్ చేస్తే ఇలాంటి ఛానల్స్ ఫుల్ లెంత్ అయినా చూడండి. ఏంటంటే ఒక ఛానల్ వచ్చేసి వాళ్ళ పాపకి ప్రీ డయాబెటిక్ అంటండి. 3-4 ఇయర్స్ ఉన్నాయి పాపకి, అంతే డయాబెటిక్. ఆమె మనీ ఇస్తానన్నా తీసుకోవట్లేదంట ఎవరి దగ్గర. తనంతట తను యూట్యూబ్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ సర్వైవ్ అవుతుంది. పాపకి రోజు ఇన్సులిన్ చేస్తున్నారనమాట. సో అది చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకొక ఛానల్ కూడా అంతే అనమాట. అంటే వాళ్ళ బాబు వాళ్ళ సింగిల్ పేరెంట్ అనమాట. ఇంకా ఫాదర్ పైగా, మదర్ అయినా ఓకే కానీ ఫాదర్ సింగిల్ పేరెంట్. వాళ్ళ బాబు మైండ్ పెరగలేదనమాట. అంటే 1-2 ఇయర్స్ బాబులాగా ఉన్నాడు. 7 ఇయర్స్ బాబు. ఆ బాబుని చూసుకుంటూ యూట్యూబ్ రన్ చేసుకుంటున్నారు ఆయన. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. అలాంటి వీడియోస్ వస్తే మనం డైరెక్ట్గా హెల్ప్ చేయలేము కదండి మనీ రూపంలో. అంటే ప్రతి ఒక్కరికి మనం పంపించలేము. దగ్గర ఉన్న వాళ్ళకి, ఎప్పుడో కావాలన్న వాళ్ళకి ఇస్తూ ఉంటాం మనం. కానీ వాళ్ళ వీడియోస్ మనం ఫుల్గా చూస్తే, అంటే స్కిప్ చేయకుండా యాడ్స్తో సహా చూస్తే ఇండైరెక్ట్గా అయినా వాళ్ళకి హెల్ప్ చేసినట్టే అండి. నేనైతే నిన్న మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ 2 ఛానల్స్ నేను ప్రతి వీడియో షార్ట్ ఫుల్ లెంత్ అన్నీ చూస్తూనే ఉన్నాను. నిన్న మా పాప ఇంట్లోనే ఉండిందనమాట. పని చేసుకుంటూ ఇంకా స్క్రోల్ చేసుకుంటూ అట్లా చూస్తూనే ఉన్నాను. అన్నీ చూశాను. అలా చూసేటప్పుడే నాకు అనిపించింది అనమాట, ఏంటి అంటే మనం డైరెక్ట్గా మనీ హెల్ప్ చేయకపోవచ్చు, కానీ ఇలా చేయొచ్చు కదా. అంటే ఆ యాడ్స్ వల్ల వాళ్ళకి 100 రూపీస్ 200 రూపీస్ వెళ్తాయి. అదైనా ఓకే కదా. ప్రతి యాడ్కి ప్రతి వీడియోకి అట్లా వెళ్తూ ఉంటాయి కదా. అది ఇండైరెక్ట్గా అయినా నేను హెల్ప్ చేయడమే కదా. అందుకని స్కిప్ చేయలేదండి. వీడియో మొత్తం చూస్తేనే కదా వాళ్ళకి వాచ్ టైం వెళ్ళి మళ్ళీ మనీ వస్తాయి. ఆ ఉద్దేశంతో నేను మొత్తం అయితే చూశాను. ఇలాంటి ఛానల్స్ వచ్చినప్పుడు కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. అదే చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఏంటి అంటే మనం ఎన్నో చూస్తాం సెలబ్రిటీస్ వీడియోస్. అంటే అవి చూసినా చూడకపోయినా వాళ్ళకి ఏమి యూజ్ ఉండదు. ఆ 100-200 వాళ్ళకి ఏమి వర్త్ ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళకి ఆ 100-200 కూడా వర్తే. వాళ్ళ ట్యాబ్లెట్స్కి, మెడిసిన్స్కి, దేనికో దానికి వాళ్ళ లైఫ్లో అవి యూజ్ అవుతాయి. మనం కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసినట్టే అండి. ఇలాంటి ఛానల్స్ యూట్యూబ్ రికమెండ్ చేస్తే దయచేసి అలాంటివి చూడండి కొంచెం. అంటే అవే చూస్తూ ఉండమన్నాను అని కాదండి, కొంచెం మనకి టైం ఉన్నప్పుడు స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను అనమాట. అది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇక్కడ. నేను ఎందుకో అంటే 2 ఛానల్స్ చూసేసరికి నాకు ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయాను. చాలా బాధగా అనిపించింది. అంటే
వాళ్ళకి ఆ పొజిషన్లో ఉంటే తెలుస్తుంది. 24/7 మనం కోపం తెచ్చుకోకూడదు, చిరాకు రావద్దు, వాళ్ళని అంతే ఇంకా పేషెన్స్తో చూసుకోవాలి. ఆ పొజిషన్లో ఉండి ఒక్కసారి ఆలోచించి ఇలాంటివి స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం హెల్ప్ చేస్తే మన పిల్లలకే మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. అందుకని నేనైతే చూశాను అనమాట. మా పాప నిద్రపోతున్నప్పుడు ఇంకా మొత్తం వీడియోస్ అయితే 2 ఛానల్స్ అన్నీ చూశాను స్కిప్ చేయకుండా. చూసినా పర్లేదండి, ఎందుకంటే మన పిల్లలకి మంచి జరుగుతుంది అన్నప్పుడు చేయొచ్చు కదా, అదేం తప్పు విషయం కాదు కదా. వేరేవి స్కిప్ చేయండి కావాలంటే, అనవసరమైన వీడియోలు చాలా వస్తాయి, అలాంటివి స్కిప్ చేయండి. సెలబ్రిటీస్ వీడియోలు అలాంటివి స్కిప్ చేసి ఇలాంటివి కొంచెం చూడండి. ఏమంటారు, నేను చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇక్కడైతే పూరీ కాల్ చేస్తాను. బీట్రూట్ కలిపానండి పూరీలో, అందుకని పింక్ కలర్లో అయితే వచ్చాయి. ఇంకా శనగపిండి వేసి చేస్తాం కదా మనం బంగాళదుంప ఉల్లిపాయ కర్రీలో, అలా అయితే చేశాను అనమాట కర్రీ. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయంట. నేను ఈ కర్రీలో లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేశానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్. మామూలుగా అయితే మామిడికాయ యాడ్ చేస్తారంట పులుపు కోసం, నా దగ్గర మామిడికాయ లేదు కాబట్టి ఇంకా లెమన్ అయితే కలిపాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే, చేసేవాళ్ళు అయితే ఓకే, చేయని వాళ్ళు ఇప్పటిదాకా అయితే ఒక్కసారి అలా కర్రీ చేసినప్పుడు ఒక్క డ్రాప్ అదే ఒక స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ లెమన్ వాటర్ కలపండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే. మా హస్బెండ్కి అయితే బాగా నచ్చేసింది అనమాట. ఫస్ట్ నేను ఒక బ్యాచ్ కలిసి బాక్స్లో పెట్టేశాను ఆయనకి. ఇంకొక బ్యాచ్ చేసినాక కూడా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. పాపను హస్బెండ్ తినేసరికి అయిపోయినాయి. నేను మళ్ళీ పిండి కలుపుకొని నేను మళ్ళీ సపరేట్గా వాళ్ళిద్దరూ ఆఫీస్కి స్కూల్కి వెళ్ళినా నేను మళ్ళీ చేసుకున్నాను అనమాట. అంత బాగున్నాయంట కర్రీ కానీ పూరీ కానీ. అంటే చాలా రోజులు అయిపోతుంది కదా ఆయిల్ ఫుడ్, ఇయర్లో ఫస్ట్ టైం అండి పూరీ చేయడం అయితే. ఇంకా హస్బెండ్కి అయితే బాక్స్లో పెట్టేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే పెట్టానండి, ఆఫీస్లో ఎవరన్నా తీసుకుంటారేమో పూరీ కదా, ఎవరికన్నా ఇష్టం ఉంటుంది అన్నట్టు, షేర్ చేసుకుంటారు కదా అన్నట్టు కొంచెం ఎక్కువగానే పెట్టేసి ఇంకా ఆయనకైతే బాక్స్ పెట్టేశాను. ఈరోజు మా పాపకి స్కూల్ లేదండి, ఇంకా తన ఇంట్లోనే ఉంటుంది నాతో పాటు. ఇంకా ఈ పని అంతా అయిపోయాక నేను వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాక చూస్తూ ఉంటే ఇంకా అవి రికమెండ్ అయినాయి, ఇంకా అవి చూస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి లెమన్ జ్యూస్ నేను కొంచెం పెట్టుకున్నాను అనమాట డబ్బాలో. చాలా ఎక్కువ లెమన్స్ ఉండేసరికి స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదే ఒక స్పూన్ వేసి కలుపుతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. పులుపు వేసి దానికి టేస్ట్ వచ్చిందన్నారు మా హస్బెండ్. ఇవి నేను నెక్స్ట్ ఇంకొకసారి కాల్చానండి. ఇంకా మన రొటీన్ పని బట్టలు అయితే ఉన్నాయి. ఇది డే బై డే నాకు సమ్మర్ వచ్చాక ఇంక ఈ బట్టల పని ఎక్కువ అవుతుందా అన్న ఫీలింగ్ వస్తుంది. ఏంటో డే బై డే కాకుండా రోజు అన్న పని వస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము. పాప ఇంట్లోనే ఉంది కదా, ఇంకా హస్బెండ్ అయితే కొంచెం ముందుగా వచ్చారనమాట. ఇంకొచ్చారు కానీ నేనైతే రెడీ అవ్వలేదు. పాప కొంచెం నిద్ర లేట్గా లేచింది, ఇంకా అందుకని చెప్పి లేట్ అయింది రెడీ అవ్వడం. ఇంకా డ్రైయర్ ఎప్పుడు ఇయర్లీ వన్స్ అనుకోండి, ఇయర్లీ వన్స్ కూడా కాదు, ఇక్కడ హడావిడి అయిపోతుంది అంటేనే ఆ వస్తువు ఒకటి ఉందని నేను తీసుకొస్తాను బయటికి. ఇంకా నేను పెట్టుకుంటే మా పాప కూడా వచ్చిందనమాట. ఇంకా చాలా లేట్ అయిపోతుంది, 7 అయిపోయింది అప్పటికి. ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి డ్రైయర్ అయితే పెట్టేసుకొని రెడీ అయిపోతున్నాను. మా పాపకైతే లంగా వేశాను. ఇది మా చెల్లి పెళ్ళప్పుడు లంగా అండి, బాగుందా ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే శివరాత్రికి ఒక డ్రెస్ పెట్టుకున్నానండి, మీకు రివ్యూ ఇచ్చినట్టుంటుంది. పండగకి కొత్త డ్రెస్ వేసుకున్నట్టుంటుందని అదైతే రాలేదనమాట. ఇంకా శివరాత్రి రోజు వేసుకోలేకపోయాను. ఇంకా ఆన్ ది వేలో ఉంది, సండే వస్తుందంట. ఇంకా ఆ రోజు అయితే మీకు రివ్యూ ఇస్తాను వేసుకొని. నా రివ్యూస్ బాగున్నాయి, మీరు చూసి డ్రెస్ తీసుకున్నాము అని ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. యూట్యూబ్లో కూడా ఎవరన్నా చూసి కావాలంటే ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తున్నాను. ఇంక ఇక్కడైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నామండి. ఇంటి దగ్గరే టెంపుల్, శివాలయం. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. చూడండి లైన్ ఎంత ఉందో, కానీ ఫాస్ట్గానే అయిపోయిందండి. ఇది మా ఇంటి దగ్గర శివాలయం అనమాట. ఇంక ఇక్కడైతే గణేష, సాయిబాబా అన్ని టెంపుల్స్ ఉంటాయి దగ్గరే, ఇక్కడే పైన. ఇంకా ఇక్కడైతే దర్శనం చేసేసుకున్నాం. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. శివరాత్రి రోజు మనం ఒత్తులు కూడా ముట్టిస్తాం కదండి. ఇంకా చాలామంది అయితే ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నారు. తులసమ్మలాగా పెట్టారనమాట టెంపుల్ ముందు. ఇంక ఇక్కడైతే దీపాలు ముట్టించే వాళ్ళు ఇక్కడ ముట్టించుకుంటున్నారు. నేనైతే ఈ టెంపుల్లో వెలిగించలేదండి, ఇంకొక టెంపుల్కి కూడా వెళ్ళాము. ఇంకా అక్కడైతే నేను దీపాలు వెలిగించానమాట. ఇంక ఇక్కడ మనం ఫాస్టింగ్ ఉంటాం కదా ఉండే వాళ్ళకి ఇంకా ఫ్రూట్స్ ఇస్తున్నారనమాట. వాటర్ మిలాన్ అవి కట్ చేస్తున్నారు, వాటర్ మిలాన్ ఇంకా వేరే ఫ్రూట్స్ ఏవో ఇస్తున్నారనమాట, అక్కడ కటింగ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ లోపలైతే టెంపుల్, గణేష టెంపుల్. మా పాప అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చుకుంటుందంట. ఇంకా అక్కడ దాకా అయితే వెళ్ళింది. ఇంక ఇక్కడ పొద్దు నుంచి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకైతే ఫ్రూట్స్ అయితే పంచుతున్నారనమాట. ఇంకా ఫాస్టింగ్ జాగారం ఉంటారు కదా, శివరాత్రి అంటేనే జాగారం కదా. ఇంక ఇక్కడ టెంపుల్న చాలా ముందు చాలా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ చాలాసేపు భజనలు అవి జరుగుతాయంట జాగారం చేసే వాళ్ళకైతే. ఇంక ఇట్లా అయితే ఫేస్ మీద మనకి అది పెట్టారు, నామంది గుళ్ళోనే పెట్టారండి, ప్రతి ఒక్కరికి పెట్టారు. అది పడుతుందేమో అని లైటింగ్లో నేను చూసుకుంటున్నాను, ఫోటోలో క్యాప్చర్ చేద్దామని. ఇంకా వేరే టెంపుల్కి కూడా వెళ్ళేసి ఇంకా చాలా లేట్ అయిపోయింది, 8 అయిపోయింది అప్పటికి, 8:30 అవుతుంది. ఇంకా ఫుడ్ ఏమైనా తిందామని బయటకైతే వచ్చాము. నాన్ వెజ్ కాదండి, వెజ్జే.
టెంపుల్కి వెళ్ళాం, పైగా శివరాత్రి కదా, వెజ్ అనమాట. మా హస్బెండ్ అయితే మష్రూమ్ అదొకటి, నూడిల్స్ ఒకటి ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా అది తిన్నాం. మా పాప ఇంకేదో తినింది వెజ్లోనే. ఇంక ఈ వీడియో ఇంతే అండి. ఇంకా కొబ్బరి బోండం అయితే తాగాము వెళ్ళేటప్పుడు. సమ్మర్ కదా, మనం కోకోనట్ వాటర్ ఇట్లాంటివి తీసుకోవడం చాలా మంచిదన్నమాట. నేను 6 కల్లా ఆపేస్తాను అని చెప్పాను కదండి. నేనైతే 5 కేజెస్ లూజ్ అయ్యాను వెయిట్. ఏం చేయకుండా, ఎక్సర్సైజ్లు ఏం చేయకుండా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉండి 5 కేజెస్ అయితే లూజ్ అయ్యాను. కానీ అలా లూజ్ అయితే బాడీ లూజ్ అయిపోతుంది అని మా హస్బెండ్ పొద్దున్న చెప్తున్నారు. ఇంకా చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా లాస్ట్లో కొబ్బరి బోండం అయితే తాగేసాము. నేను కరెక్ట్గా 2 స్పూన్స్ స్టార్టర్, 4 స్పూన్స్ ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాను. అంతే అండి ఈ వీడియో.